హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అటుకులతో చేసే ఒక మంచి హెల్తీ స్వీట్ లడ్డూని సింపుల్గా అలానే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ లడ్డూని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 1 కప్పు దాకా అటుకుల్ని వేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులన్నీ ఇలా కొంచెం దోరగా అలానే క్రిస్పీగా అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందాక మనం ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు దాకా ఎండు కొబ్బరి తురుముని కూడా తీసుకొని దీన్ని కూడా కొంచెం సేపు దోరగా ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. అలానే ఇప్పుడు ఇదే ప్యాన్లోకి అరకప్పు దాకా వేరుశెనగ గుళ్ళను వేసి వీటిని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ వేరుశెనగ గుళ్ళన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిపైన ఉన్న పొట్టునంతటిని రిమూవ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్న అటుకుల్ని అలానే ఎండు కొబ్బరి తురుముని వేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఇందాక మనం వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే వేరే స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి అరకప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోకి అరకప్పు దాకా నీళ్ళని కూడా యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం మొత్తం ఇలా కరిగిపోయి కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించి పౌడర్గా చేసుకున్నవన్నీ ఇందులోకి యాడ్ చేసుకొని ఈ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అలానే మీకు ఇష్టమైతే కనుక ఇందులోకి కొంచెం నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి. ఇలా అన్ని లడ్డూల్ని ఒక్కొక్కటిగా తయారు చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీగా అలానే టేస్టీగా ఉండే అటుకుల లడ్డు రెడీ అయిపోయినట్టే. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై.